మీకున్న విశ్లేషణ శక్తిని బట్టి లేదా మీకున్న అనుభవాన్ని బట్టి మీరు పబ్లిక్లో ఉన్నారు, ఇట్లా చదువుల రెండిట్లలో ఉన్నారు. అవును. బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి? కొంచెం విశ్లేషణాత్మకంగా నాకు కొన్ని పాయింట్స్ చెప్పండి. అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి మొట్టమొదటి కారణం కేసీఆర్ గారు. కేసీఆర్ మొదటి కారణం. ఎమ్మెల్యేల వ్యతిరేకత కాదు. అది కూడా ఒక భాగం. కానీ కేసీఆర్ సెల్పుకోలేదు. మొదటి కారణం ఆయనే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాలనే ఒక బేస్లో జరిగింది. నియామకాలని ఆయన స్టార్టింగ్ నుంచి ఆపుకుంటూ వచ్చి చివరిలో కొంత వేసే ప్రయత్నం చేసి మొత్తం దాన్ని అంత సిస్టమ్ అంతా ఆగమాగం చేసి పిల్లల జీవితాలు మొత్తంతో చెలగాటమాడినాడు. ఒక కారణము. నిధులు చూస్తే అవి ఎటుపోయినా కూడా ఇంతవరకు తెలియదు. ఎక్కడున్న దుమ్ము అక్కడే ఉంది తెలంగాణ ప్రాంతంలో. కానీ 7 లక్షల కోట్లు ఇప్పుడు మనకి దాదాపు 7 లక్షల కోట్ల అప్పు కనపడతా ఉంది. మరి ఆదాయం ఎటుపోయింది అంటే దాని మీద కూడా ఆయన దృష్టి పెట్టలేదు. రెండో కారణము. మూడోది నీళ్లు అన్నాడు. అసలు ఆ ప్రాజెక్టు ఆయన కట్టిన ప్రాజెక్టు కూడా రూపురేఖలన్నీ మార్చి దాన్ని ఆగం చేసి ఇవాళ అది మొత్తం కొలాప్స్ అయ్యే స్థితికి వచ్చేసింది. అంటే ఇవన్నీ ప్రజలు బాగా గమనించారు. రెండోది అసలు ముఖ్యమంత్రిగా తను ఎవరిని కలవకపోవడము, అహంకారపూరితంగా వ్యవహరించడము, జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా దాన్ని చాలా అతని మీద దాడి చేసే రకంగా బెదిరించే కోణంలో అతను మాట్లాడడము, ప్రజల గొంతుని నొక్కేసేయడము, ఒక ధర్నా చేసుకోవడానికి ఆ ఇందిరా పార్క్ దాన్ని పూర్తిగా అంటే ఏ ఉద్యమాల నుంచి అయితే వాళ్ళు ఆ పార్టీ పుట్టిందో అదే ఉద్యమాన్ని పూర్తిగా వ్యతిరేకించడము. అసలు కింద జనాలకు ఏం జరుగుతుంది, అసలు ఈయనేం చేస్తున్నాడు, కనీసానికి రివ్యూ చేసుకోలేకపోవడం, ఒక అహంకారపూరిత ధోరణి. అదే టైంలో తన క్రింద పనిచేసే ఎమ్మెల్యేలు ఎంత అవినీతికి పాల్పడుతున్నా మొత్తం తెలుసు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వాళ్ళకే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ వాళ్ళని ఇంకా ప్రోత్సహించడం. నువ్వు ఒక ఎమ్మెల్యేకి అవినీతికి పాల్పడ్డ తర్వాత రెండోసారి టికెట్ ఇచ్చావు అంటే అతని అవినీతిని ఇంకా నువ్వు ప్రోత్సహిస్తున్నావు అని అర్థం. సో ఇవన్నీ చాలా రీజన్స్. ఇంకోటి కుటుంబాన్ని మొత్తాన్ని రాజకీయాల్లోకి పట్టుకురావడము. కుటుంబాన్ని అంటే ఏ ఒక్క మాట మీద కూడా కేసీఆర్ నిలబడలేదండి. ప్లస్ ఒక పక్కన ఇంత దరిద్రము కింద ఉన్నా ఆయన నోటి నుంచి ఏమన్నాడంటే రాష్ట్రం చాలా బాగుంది, ధనిక రాష్ట్రం, డబ్బులు బాగున్నాయి, మన రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉంది అంటే కింద వానికి కడుపు కాలుతా ఉంది కదా, కింద వానికి కడుపు నిండట్లే కదా. విపరీతమైన అవినీతి. దీంతో పాటు ఏంటంటే అధికారులను కూడా పట్టించుకోలేకపోయాడు. చాలా నిర్లక్ష్యం జరిగింది. సో కేసీఆర్ ఏ విధానాలతో అయితే వచ్చిండో అదే విధానాలను కొనసాగించకపోవడం వల్లనే ఇది ఆయనకు కలిగిన ఓటమి. అది ప్రజా వ్యతిరేకత, పూర్తి వ్యతిరేకత. ఇది ఇక్కడ హైదరాబాద్ నగరంలో రూరల్ తెలంగాణ అంతా యాంటీ బీఆర్ఎస్, హైదరాబాద్లో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. రీజన్ ఏమంటారు? అంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఒక మాట మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ టోటల్లో జరిగిన దాంట్లో అంటే కేసుని మీకు దీనికి ఇంకొంచెం కొనసాగింపుకుని ఇంకో మాట చెప్పాలి. చాలామంది సైలెంట్ ఓటింగ్ నడిచింది అన్నారు. అవును. అంటే చాలామందికి కొంత మెజారిటీ అంత వస్తుందని ఊహించలే. 50,000, 60,000, 50,000 వచ్చింది రూరల్లో. ఆ మెజారిటీ కూడా ఏ విశ్లేషణకి లేదు. అసలు అంచనా లేదు. అసలు ఎందుకు అందలేదు ఇది? అసలు ఎవరు ఆ సైలెంట్ ఓటింగ్ వేసిన వాళ్ళు అనేది ఒక్కసారి విశ్లేషణ చేసుకోవట్లేదు ఎవరు కూడా. అసలు సైలెంట్ ఓటింగ్ ఎవరు వేశారు? అసలు బయటకు చెప్పకుండా ఓటేసిన వాడేవాడు. అంటే ఏ టీవీ ఛానళ్ళకు కూడా ఇంత మెజారిటీ వస్తుందని ఊహించలేదు. అలాంటప్పుడు మరి అంత ఓట్లు ఎలా వచ్చినాయి అంటే వాళ్ళందరూ పెన్షనర్స్. ఓహో. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా బయటకు చెప్పినారు ఓటేస్తాం, మేము ఖచ్చితంగా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా వేస్తామని చెప్పారు. ఓపెన్గా చెప్పారు. కానీ అస్సలు ఓపెన్గా చెప్పని ఒకే ఒక జాతి పెన్షనర్స్. ఎందుకు అట్లా? టైం పెన్షన్ ఇచ్చింది కదా. వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, కలుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఏం చేశారంటే 50 లక్షల ఓట్లు ఉన్నాయి రాష్ట్రంలో. ఎస్, వీళ్ళు ఏం చేశారంటే అండి, నేను ఈ వర్గాల కోసమే నేను పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్గా. వీళ్ళు గత 2 ఎన్నికల్లో ఏం చేశారంటే నువ్వు ఓటేయకపోతే పెన్షన్ తీసేస్తాం, ఇది బెదిరించేశారు. నువ్వు ఓటేయకపోతే పెన్షన్ పోతుంది, నీ పెన్షన్ పోతుంది. అవ్వ తాత అందరూ భయపడిపోయినారు. అమ్మ వీడు దుర్మార్గుడు, దుష్టుడు, నిజంగా పెన్షన్ తీసేస్తాడో, పెన్షన్ తీసేస్తాడో ఏమో అనగానే టీఆర్ఎస్లో వచ్చినప్పుడు బిడ్డ నీకే ఓటేస్తా అని చెప్పినారు. వీళ్ళు ఏమనుకున్నారు, ఈ అవ్వ ఓటు, ఈ తాత ఓటు
పక్క బీఆర్ఎస్ ఓటు లిస్ట్లో ఉన్నది, పెన్షనర్ల ఓట్లు ఎక్కడ పోవు అనేది ఉన్నది. అయితే ఎందుకు పోయాయి ఈ పెన్షనర్ ఓట్లు? వీళ్ళు భయభ్రాంతులకు వారిని గురి చేశారు. అయితే పెన్షనర్స్ అంటే ఎవరు? చాలా సున్నిత మనస్కులు, హ్యాండిక్యాప్డ్స్ కానీ ఓల్డ్ ఏజ్ ప్రతిభావంతులు, సున్నిత మనస్కులు చాలా హర్ట్ అయ్యారు. ఇక్కడ అసలు వీళ్ళు ఓడిపోవడానికి పెన్షనర్స్ ఎందుకు వ్యతిరేకమయ్యారు? ఇప్పటికీ వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. పెన్షనర్స్ ఎందుకు వ్యతిరేకమయ్యారు అంటే, నువ్వు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5వ తారీఖు లోపు పెన్షన్ వచ్చేది, అవును, ఇంటికి తెచ్చి పెన్షన్ ఇచ్చేది. అవును. కానీ ఇప్పుడు పెన్షన్ ఏ నెల పెన్షన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అక్టోబర్ పెన్షన్ నవంబర్ చివరిలో వస్తుంది. మరి ఆ చొప్పున డిసెంబర్ పెన్షన్ ఎప్పుడు వస్తుంది? జనవరి చివరిలో వస్తుంది. అంటే నెలలో సంవత్సరంలో 11 నెలలే పెన్షన్ ఇస్తున్నాడు కేసీఆర్. ఈ నిజం వాళ్ళకి తెలుసు. ఈ నిజం వాళ్ళు బుక్కులు మేము చూసుకుంటారు, ఎప్పటికప్పుడు కౌంట్ చేసుకుంటారు. అత్యంత తెలివి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఆ పెన్షన్ కోసం ఎదురు చూస్తారు కదా. రెండోది, ఆఫీసులో చుట్టూ తిరిగి 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 అలసిపోయారు. పడ్డదా 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 పెన్షన్ పడిందా పడలేదా? అన్నిసార్లు అడిగినప్పుడు ఆ పెన్షన్ ఇచ్చే వాళ్ళు కూడా చిరాకు వస్తుంది కదా. వాళ్ళు కూడా వీళ్ళ మీద మొత్తుకుంటారు కదా. మళ్ళీ వస్తారని చూస్తే తెలుస్తుంది వాళ్ళు అంటారు. సో అంటారు కదా. ఇవన్నీ రీజన్స్. ఇంకోటి 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే వెళ్ళిపోద్దంట. ఎట్లా వెళ్ళిపోద్ది? ఇందుకు అడిగిపోద్ది. ఇప్పుడు వానకిచ్చే పెన్షన్ కదా నువ్వు. 3 నెలలు అవ్వకో తాతకు ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళు బిడ్డ ఇంటికో కొడుకు ఇంటికో పోయారు, ఇంకా అక్కడ లేకుండా ఎటో పోయారు. పోయినప్పుడు వాళ్ళ పెన్షన్ వాళ్ళకి ఇవ్వాలి కదా. అది ఎందుకు పోతుంది? రెండోది, హ్యాండిక్యాప్డ్స్ని ఏమో ఇబ్బందులు పెట్టారండి. తాత్కాలిక సదరం సర్టిఫికెట్లు ఇస్తారు. ఎక్కడన్నా ఇప్పుడు ఈ కాలు ఉందండి, ఈ కాలుకి శాశ్వత తాత్కాలిక సర్టిఫికెట్ ఇవ్వచ్చా? ఇవ్వలేము. ఇది ఎట్లా బాగా అవుతుంది సార్? కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది ఎట్లా బాగా అవుతుంది? అవును, ఇది బాగా అయ్యే అవకాశమే లేదు. సో తాత్కాలిక సర్టిఫికెట్ ఇచ్చారు. కన్నుకి తాత్కాలిక సర్టిఫికెట్ ఇచ్చారు. చెవులు వినపడకపోతే తాత్కాలిక సర్టిఫికెట్లు ఇచ్చారు. 2 years వ్యాలిడిటీ ఉంటాయి. ఇవి వాళ్ళు పెన్షన్ అప్లై చేసి పెన్షన్ వచ్చే నాటికి 2-3 నెలలే ఉంటుంది. ఇంకా అంటే ఇట్లా అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం మీరు చెప్పండి 2-3 నెలలే ఉంటుంది పెన్షన్. 2-3 నెలలు పెన్షన్ తీసుకునేసరికల్లా సర్టిఫికెట్ అయిపోతుంది. మళ్ళీ వీళ్ళు సర్టిఫికెట్ కోసం ఉరకాలి. మళ్ళీ అంతా దళారీ వ్యవస్థను ఏర్పరిచారు. అక్కడికి పోతే డబ్బులు ఉంటాయి, మళ్ళీ డబ్బులు సమర్పించుకొని మళ్ళీ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి. సో ఇదొకటి. అంత్యోదయ కార్డు వచ్చేది. అవును అండి, అంత్యోదయ కార్డు 35 కేజీలు అంత్యోదయ బియ్యం ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. తల్లి సోనియా గాంధీ గారు యూపీఏ కాలంలో తీసుకొచ్చినారు. ఒక హ్యాండిక్యాప్డ్ ఇంట్లో ఉన్న, ఒక వృద్ధుడున్న, ఒక భర్త చనిపోయిన స్త్రీ ఉన్న 35 కేజీలు ఇవ్వాలండి. ఆ కార్డుని పూర్తిగా ఎత్తేసినాడు. ఉపాధి హామీ పథకం ఒకటి ఉంటుంది, అది తల్లి సోనియమ్మ పట్టుకొచ్చింది ఆ టైంలో యూపీఏ కాలంలో. వికలాంగులకు 150 రోజులు పని కల్పించాలి. 25% ఎక్స్ట్రా ఇవ్వాలి. అంటే అందరికీ 250 ఇస్తే ఇంకో 25% ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎవరికి కేటాయించలే కదా. హ్యాండిక్యాప్డ్కి సబ్సిడీ వచ్చేది, పెట్రోల్ సబ్సిడీ 500 రూపాయలు, దాన్ని కూడా తీసేసుకున్నాడు కదా. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్స్ 10,46,000 చిల్లర ఉన్నారు సార్. ఎక్కడ? 2011 జనాభా లెక్కల ప్రకారం. అప్పుడు 7 రకాలు తెలంగాణలో, ఇప్పుడు 21 రకాలు, 14 రకాలు పెరిగినాయి. మరి ఇప్పుడు జనాభా ఎంత ఉండాలి? మరి ఇప్పుడు హ్యాండిక్యాప్డ్స్ కాళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా హ్యాండిక్యాప్డ్ దాంట్లోకి వస్తారు కదా. 7 రకాలే 10,46,000 చిల్లర ఉంటే 10,46,669 అనుకుంటాను. మరి అంత ఉంటే మరి ఇప్పుడు 21 రకాలు ఎంత ఉండాలి? 2016 హ్యాండిక్యాప్డ్ యాక్ట్ ప్రకారం 14 రకాలను గుర్తించాలి మనిషి. గుర్తించిన నేను ఫైట్ చేశాను. జివో ఇచ్చాడు, గుర్తిస్తున్నాను చెప్పేసి నోటీస్ ఇచ్చాడు అందరికీ. ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ అని చెప్పాడు. నిన్న చూస్తే ఒక్కరిని కూడా గుర్తించలేదు. పైగా పెన్షన్లు ఎంతమందికి ఇచ్చాడు? 5,50,000 మందికి ఇచ్చాడు. మరి మిగతా అందరూ ఏమైపోయారు?